స్కందపురాణ మహేశ్వరకాండ కేదారఖండ చాప్టర్ 14 మృతదైత్యుల పునరుజ్జీవనం. విష్ణువు మరియు అసురుల మధ్య జరిగిన ఈ భయంకర యుద్ధంలో స్వామి తన సుదర్శన చక్రంతో దైత్యులను సంహరించగా మహాబలవంతుడైన కాలనేమి విష్ణువును ఎదుర్కొన్నాడు. విష్ణువు చేతిలో దెబ్బతిన్న కాలనేమికి జ్ఞానోదయం కలిగి ప్రాపంచిక సుఖాల కంటే మోక్షమే మిన్న అని గ్రహించి తన తదుపరి జన్మలో కైవల్యాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. విష్ణువు అతనికి అభయమిచ్చి అంతర్ధానమవ్వగా ఇంద్రుడు పారిపోతున్న అసురులను సంహరించడం చూసి నారద మహర్షి అతడిని వారించి ధర్మబోధ చేశాడు. అనంతరం అసుర గురువు శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో చనిపోయిన బలిచక్రవర్తిని ఇతర అసురులను పునరుజ్జీవం చేయగా వారు గురువు ఆజ్ఞ మేరకు పాతాళలోకానికి వెళ్ళి అక్కడ తపస్సుతో సుఖంగా నివసించసాగారు.